గైస్ చూస్తున్నారా ఈ కాలువ మన పూడిమడక ప్రజలకు ఏమైనా తెలిస్తే అవగాహన ఉంటే దాని మీద కామెంట్ చేయండి. ఒకప్పుడు ఈ కాలువ మీద అయితే మన తాతలు ఎంతో మంది బ్రతికారు. దీన్ని చూడండి, ఒక మురికి కాలువ కన్నా దారుణంగా తయారు చేసేసారు. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని ఎవరికీ తెలియట్లేదు. ఎందుకు గైస్, మనం పూడిమడకలో పుట్టామో లేదో ఏటో అర్థమవకుండా పోతున్నాం మన బ్రతుకులు. ఎందుకంటే ఇది ఇప్పుడు మన సీతపాలెం బీచ్కి అయితే లింక్ ఆఫ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది వైజాగ్లో పెద్ద పెద్ద డ్రైనేజీలలో వచ్చే వాసన అయితే ఇక్కడ వస్తుంది. అడిగేవాడు ఎవడో రాడా, మనకి ఏంటి అనిపించట్లేదా? చూడండి, అయితే ఇక్కడ బుక్ మూసుకున్నా మాత్రం వాసన అయితే పోదు. అలాంటి వాసన చూడండి, కాలువ కన్నద్దనగా ఉంది వాటర్. ఎంతగా మన పరిశ్రమల్లో ఎన్ని విధాలుగా యూజ్ చేస్తున్నారో ఇతర కంపెనీలు ఇవన్నీ. ఏంటి అభివృద్ధి ఏంటి ఎవరికి ఏంటి అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి పరిశీలించండి గైస్, ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఎన్నోసార్లు ఇందులో తడుపుకొని ఎన్నో వేల రూపాయలకి చేపలు అమ్ముకొని ఇదే కొన్ని సంవత్సరాల క్రితం జీవనోపాధిగా సాగించేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి కాలువనే వీళ్ళందరూ చూడండి మురికి కాలువ కింద చేస్తారు. ఇక్కడ ఉండాలంటే అది రకమైన వాసన వస్తుంది. మనం ఎలా బ్రతుకుతాం గైస్ ముందుగా? పూడిమడక ప్రజలు ఒకసారి మీరే చూడండి. ఇందులో ఇప్పుడు ఒక చేప కూడా లేదు. ఒకప్పుడు అయితే ఎన్నో చేపలు ఉన్న ఏరియా ఇదే. చూడండి ఎలాగుందో, చెత్త వాటర్ చేస్తారు. కుళ్ళు కాలువ కన్నా అద్దానంగా అయిపోయింది ఇది.